ప్రో కబడ్డీ లీగ్ సీజన్లో భాగంగా ఈరోజు యూపీ యోధా వర్స్ తెలుగు టైటన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్కి ముందు హెడ్ టు హెడ్ ఎలా ఉన్నాయంటే టోటల్ 14 మ్యాచ్లు జరిగితే 8 మ్యాచ్లు యూపీ యోధా గెలుస్తాయి, 3 మ్యాచ్లు తెలుగు టైటన్స్ గెలిచింది, మిగతా 2 మ్యాచ్లు టై అయ్యాయి. అదేవిధంగా ఈరోజు మ్యాచ్లో మొదట ఫస్ట్ 10 మినిట్స్లో 2 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నది యూపీ యోధా. తర్వాత 5 పాయింట్ల తేడాతో ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి 16-20 4 పాయింట్ల తేడాతో తెలుగు టైటన్స్ ఆధిక్యంలో పోయింది. తర్వాత నుంచి అసలు యూపీ యోధా అద్భుతంగా విజృంభించి మ్యాచ్ ముగిసే సమయానికి 6 పాయింట్ల తేడాతో విజయం సాధించింది యూపీ యోధా. అంతేకాకుండా ఈ మ్యాచ్లో ఫస్ట్ 10 మినిట్స్లోనే తెలుగు టైటన్స్కు పెద్ద శాక్ తగిలింది. ఎందుకంటే తెలుగు టైటన్స్ కెప్టెన్ అయినటువంటి పవన్ సారవత్ యూపీ యోధాలో 3 డిఫెండర్లు ఉన్నప్పుడు రైడింగ్ వెళ్ళాడు. అప్పుడు రైడింగ్ చేసే టైంలో సూపర్ టాకిల్ ఇవ్వబడి ఇంజూర్డ్గా ఈరోజు మ్యాచ్ మొత్తానికి బయట ఉన్నాడు. అప్పటికే 4 పాయింట్లు చేసినటువంటి ఈ యోధుడు తర్వాత మ్యాచ్కు దూరం కావడం తెలుగు టైటన్స్కు చాలా ప్రాబ్లం అయింది. లేకపోతే ఈజీగా గెలిచేది అనుకున్నాము పవన్ సారవత్ ఉంటే. అంతేకాకుండా ఈరోజు తెలుగు టైటన్స్ ఓడిపోవడానికి కారణం మెయిన్ డిఫెండర్లు అనవసరమైన టాకిల్ ట్రై చేసి అడ్వాన్స్ టాకిల్ వల్ల ఈజీగా పాయింట్లు ఇచ్చుకుంటూ పోయారు. చాలా లేజీగా కదిలారు ఈరోజు డిఫెండర్స్. అంతే ఈ మ్యాచ్ వరుసగా 4 మ్యాచ్లు గెలిచినటువంటి తెలుగు టైటన్స్ ఓడిపోతే 4 మ్యాచ్లు ఓడినటువంటి యూపీ యోధా మళ్ళీ విజయం బాట పట్టింది. ఈ మ్యాచ్లో ఎలా జరిగిందంటే అద్భుతంగా విజయమాలకు చేసినటువంటి సూపర్ రైడ్ ఒకటైతే లాస్ట్ 5 మినిట్స్లో ఉన్నప్పుడు భవానీ రాజ్పుత్ చేసినటువంటి సూపర్ రైడ్ వల్ల తెలుగు టైటన్స్ను ఆల్అౌట్ అయింది. అంతేకాకుండా ఈ మెయిన్ హైలైట్స్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్లో మనము ఏ టీము ఎన్ని రైడ్ చేసింది తర్వాత ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ గురించి ఆలోచిద్దాం. మొదటిగా మనము చూస్తే ఈ మ్యాచ్లో ఇరు టీంలు 43 రైడ్ చేస్తే యూపీ యోధాకు రైడ్ పాయింట్స్ 24 లభిస్తే తెలుగు టైటన్స్కు 23 పాయింట్లు లభించేవి. దీంట్లో పెద్ద డిఫరెన్స్ ఏం కనపడలేదు. ఈరోజు రైడర్ల నుంచి ఇద్దరు నువ్వా నేనంటూ తలపడ్డారు రైడర్లు. కాకపోతే ట్యాకిల్ రూపంలో తెలుగు టైటన్స్కు కేవలం 7 పాయింట్లు లభిస్తే యూపీ యోధాకు 10 పాయింట్లు లభించేవి. అంతేకాకుండా ఆల్అౌట్ రూపంలో తెలుగు టైటన్స్ను 2 సార్లు ఆల్అౌట్ చేసినటువంటి యూపీ యోధాకు 4 పాయింట్లు లభిస్తే ఒక్కసారి మాత్రమే యూపీ యోధాని అవుట్ చేసినటువంటి తెలుగు టైటన్స్కు 2 పాయింట్లు లభించేవి. అంతేకాకుండా ఎక్స్ట్రాస్ రూపంలో ఇరు టీములకు 2 పాయింట్లు లభించేవి. ఈ రోజు మ్యాచ్లో సక్సెస్ఫుల్ రైడ్స్ యూపీ యోధా 21 చేస్తే తెలుగు టైటన్స్ 18 చేసింది. సూపర్ రైడ్స్ ఇరు టీముల నుంచి ఒకటి జరిగింది. యూపీ యోధా నుంచి భవానీ రాజ్పుత్ లాస్ట్ 5 నిమిషాలు ఉన్నప్పుడు చేస్తే తెలుగు టైటన్స్ నుంచి విజయ్ మాలిక్ 4 అవుట్ చేసి సూపర్ రైడ్ చేశాడు. అంతేకాకుండా టోటల్ టాకిల్స్ తెలుగు టైటన్స్ 21 అటెంప్ట్ చేస్తే యూపీ యోధా 25 అటెంప్ట్ చేసింది. అందులో సక్సెస్ అయింది యూపీ యోధాకి 8 అయితే తెలుగు టైటన్స్కి 6 సక్సెస్ అనేది. అంతేకాకుండా సూపర్ టాకిల్స్ యూపీ యోధా 2 చేస్తే తెలుగు టైటన్స్ కేవలం 1 మాత్రమే చేసింది. ఈ మ్యాచ్లో ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. దీంట్లో ఫస్ట్ మొదటి 10 నిమిషాల్లో 8-6 2 పాయింట్ల ఆధిక్యంలో ఉంది యూపీ యోధా. తర్వాత 20 నిమిషాలకు గాను 16-20 ఇక్కడ తెలుగు టైటన్స్ 4 పాయింట్ల ఆధిక్యంలోకి దూసుకువెళ్ళింది. తర్వాత 20 నుంచి 30 నిమిషాల్లో చూస్తే 29-26 మళ్ళీ యూపీ యోధా 3 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. లాస్ట్ 10 నిమిషాలు మొత్తం మ్యాచ్ చూస్తే ఓవరాల్గా 40-34 6 పాయింట్ల తేడాతో యూపీ యోధా గెలిచింది. ఇంకా ఈరోజు ఫస్ట్ యూపీ యోధా నుంచి ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తే కేశవ్ కుమార్ 3 రైట్ పాయింట్స్ సాధించాడు, 3 కూడా టచ్ రూపంలో వచ్చినవి. భవానీ రాజ్పుత్ ఈ మ్యాచ్లో టోటల్ 12 పాయింట్లు సాధించాడు. అంతేకాకుండా టచ్ రూపంలో 8, బోనస్ రూపంలో 2, తర్వాత ట్యాకిల్ రూపంలో 2. ఆ ట్యాకిల్ కూడా సూపర్ ట్యాకిల్ చేయబట్టి పవన్ సారవత్ను ఇప్పుడే ఇంజూర్డ్ అయింది. ఆ సూపర్ ట్యాకిల్ చేసినప్పుడే ఓవరాల్గా ఫస్ట్ ఈ సీజన్ గాను మొదటి సూపర్ 10 కంప్లీట్ చేసుకున్నాడు ఈ రైడర్. అంతేకాకుండా ఈ మ్యాచ్లో ఒక సూపర్ రైడ్ కూడా చేశాడు. అది మ్యాచ్ చివరి 5 నిమిషాల్లో ఉన్నప్పుడు అప్పుడు మ్యాట్ మీద తెలుగు టైటన్స్ 3 ఉంటే ఆ 3ని అవుట్ చేసి సూపర్ రైడ్తో పాటు ఆల్అౌట్ కూడా సందర్శించేటట్టు చేశాడు. తర్వాత భరత్ ఈ మ్యాచ్లో 11 రైడ్ పాయింట్స్ సాధించాడు, 4 టచ్ రూపంలో రాగా 7 బోనస్ రూపంలో వచ్చింది. అంతేకాకుండా ఈ సీజన్లో భరత్కు ఇది 5వ సూపర్ 10 కావడం విశేషం. అలాగే డిపెండర్ అయినటువంటి ఇతీష్ ఈ మ్యాచ్లో 4 టాకిల్ చేశాడు, అందులో ఒక సూపర్ టాకిల్ ఉండడం విశేషం. సుమిత్ కెప్టెన్ అయినటువంటి సుమిత్ ఈ మ్యాచ్లో 3 టాకిల్స్ నమోదు చేశాడు. అలాగే సాహుల్ కుమార్ 1 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. ఇంకా తెలుగు టైటన్స్ గురించి మాట్లాడితే
ఆశీష్ నెర్వాల్ ఈరోజు పెద్దగా రాణించలేదు. ఇతను కేవలం 3 పాయింట్లు సాధించాడు. అందులో టచ్ రూపంలో ఒకటి, బోనస్ రూపంలో ఒకటి ట్యాకిల్ రూపంలో వచ్చింది. సాగర్ 1 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. అలాగే అజిత్ పవార్ 3 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. పవన్ కుమార్ సారవత్ 4 టచ్ పాయింట్ చేశాడు. ఇది మొదటి 10 నిమిషాల్లో జరిగినది. విజయ్ మాలిక్ ఈ మ్యాచ్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. ఈ యోధుడు టోటల్ 15 పాయింట్లు సాధించాడు. అందులో 11 టచ్ రూపంలో రాగా 4 బోనస్ రూపంలో వచ్చింది. ఇతను సూపర్ రైడ్ చేసినప్పుడు 4 అవుట్ చేయడం విశేషం. అంతేకాకుండా ఈ మ్యాచ్లో ఇతను 20 రైడ్లు చేసి అందులో 15 పాయింట్లు సాధించాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్కి గాను 75 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు విజయ్ మాలిక్. అంతేకాకుండా ఈ సీజన్కి గాను ఇతనికి ఇది మొదటి సూపర్ 10. అంకిత్ 2 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. అది సూపర్ ట్యాకిల్ వల్ల చేసిన వల్ల వచ్చినది. మంజిత్ 1 రైట్ పాయింట్ సాధించాడు. అది టచ్ రూపంలో వచ్చింది. ఓంకర్ పటేల్ 1 బోనస్ పాయింట్ సాధించాడు. ఈ మ్యాచ్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసినటువంటి విజయ్ మాలిక్ ఆకట్టుకుంటే డిఫెండర్లు అనవసరంగా ట్యాకిల్ చేయడం, మెయిన్ మాట్లాడుకోవాలంటే కృష్ణన్ అలాగే సాగర్ చేసినటువంటి పొరపాట్ల వల్ల ఇంత ఓటమి చవి చూసింది. అదే కాకుండా మన తెలుగు టైటన్స్ కెప్టెన్ అయినటువంటి పవన్ సారవత్ మ్యాచ్లో లేకపోవడము అది ఇంకా పెద్ద దెబ్బ. నెక్స్ట్ మ్యాచ్కైనా కోలుకొని రావాలని కోరుచున్నాను. ఈ మ్యాచ్ గెలుపు తర్వాత ఏ టీము ఏ పొజిషన్లో ఉందో ఒకసారి చూద్దాం. మొదటిగా హర్యానా స్టీలర్స్ 9 మ్యాచ్లకు గాను 7 గెలిచి 2 ఓడిపోతే 36 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉంది. పుణేరి పల్టన్ 9 మ్యాచ్లకు గాను 5 గెలిచి 2 ఓడిపోయి 2 టైతో 33 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంటే, యూ ముంబా 9 మ్యాచ్లకు గాను 5 గెలిచి 3 ఓడిపోయి 1 టైతో 29 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా, పాట్నా పైలట్స్ 9 మ్యాచ్లకు గాను 5 గెలిచి 4 ఓడిపోయి 28 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. దబాంగ్ ఢిల్లీ 10 మ్యాచ్లకు గాను 4 గెలిచి 5 ఓడిపోయి 1 టైతో 27 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉండగా, తెలుగు టైటన్స్ 9 మ్యాచ్లకు గాను 5 గెలిచి 4 ఓడిపోయి 27 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ 8 మ్యాచ్లకు గాను 4 గెలిచి 3 ఓడిపోయి 1 టైతో 25 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉండగా, బెంగాల్ వారియర్స్ 8 మ్యాచ్లకు గాను 3 గెలిచి 3 ఓడిపోయి 2 టైతో 23 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉంది. తమిళ్ తలయాస్ 8 మ్యాచ్లకు గాను 3 గెలిచి 4 ఓడిపోయి 1 టైతో 21 పాయింట్లతో నైన్త్ ప్లేస్లో ఉండగా, యూపీ యోధా 9 మ్యాచ్లకు గాను 4 గెలిచి 5 ఓడిపోయి 25 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉంది యూపీ యోధా. బెంగళూరు బుల్స్ 9 మ్యాచ్లకు గాను 2 గెలిచి 7 ఓడిపోయి 13 పాయింట్లతో 11th ప్లేస్లో ఉండగా, గుజరాత్ జైంట్స్ 9 మ్యాచ్లకు గాను 2 గెలిచి 7 ఓడిపోయి 12 పాయింట్లతో టేబుల్ పట్టికలో చివరిగా ఉంది. ఇంకా రైడింగ్ విభాగం నుంచి ఎవరు ఆధిక్యంలో ఉన్నారంటే, దబాంగ్ ఢిల్లీ కెప్టెన్ అయినటువంటి అసూ మాలిక్ 114 రైడ్ పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉండగా, దేవాంగ్ 100 రైడ్ పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. పవన్ కుమార్ సారవత్ 92 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా, అర్జున్ 91 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. అజయ్ చౌహాన్ 83 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉండగా, ఇక డిపెండింగ్ విభాగం నుంచి చూస్తే గౌరవ్ ఖత్రి 30 ట్యాకిల్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే, సుమిత్ 32 ట్యాకిల్ పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే సాధులు 31 ట్యాకిల్ పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంటే, రాహుల్ చేత్పాల్ 29 ట్యాకిల్ పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. జితేందర్ యాదవ్ 20 ట్యాకిల్ పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి హైలైట్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.